ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపవాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా, కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్ళు రుబ్బి చంపవలనని ఉండిరి. వారా సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బెకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ స్వార్థ ప్రకటించుచుండిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిచర్య ఎక్కడైతే అద్భుతంగా బహుబలంగా జరుగుతుందో అక్కడ శ్రమలు రాక మానవు. ఆ స్థలంలో అపవాది సాతానుడు అల్లుకొలలు చేయక మానడు. ప్రభువైన యేసు దినములో కూడా ఆయన పరిచర్య చేసినప్పుడు, సమాధాన సువార్త ప్రకటించుకుంటూ ఆయన వచ్చినప్పుడు యూదులు, యూద మత ప్రవిష్టులు, పరిసయ్యులు యేసు ప్రభు వారికి విరుద్ధంగా ఎన్నో కుట్రలు పన్ని పరిచర్యకు అనేక అవంతరాలు చేసేవారు, ఆటంకాలు రేపేవారు. ఇప్పుడు తన శిష్యులు అపోస్తలులు ప్రభు పరిచర్యలో ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ యూదుల సమాజ మందిరములో యూదులకు ప్రార్థించడానికి, ధర్మశాస్త్రము ధ్యానించడానికి సొయినగోగ్ సమాజ మందిరం అనేది ఉంటుంది. వారు చాలా నిష్ట కలిగినటువంటి యూదులు ఆ సమాజ మందిరములో వారు ప్రార్థించడం అనేది, లేక దేవుని ధర్మశాస్త్రం గురించి ధ్యానించడం అనేది కాదు. అయితే ఈ యొక్క యూదులు అనేక మంది మరి అపోస్తలులు బోధించుచున్న మాటలను విన్నప్పుడు యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి అనేక మంది ధర్మశాస్త్రములో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన కార్యకలాపాల గురించి అపోస్తలులు బోధించినప్పుడు అనేక మంది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడము ప్రారంభించారు. వాస్తవానికి చాలామంది మా వేదాలు, మా ఉపనిషత్తులు, మా గ్రంథాలు ఇదే గొప్ప అంటారు. కానీ అందులోనూ దాగి ఉన్న ప్రభు గొప్పోడనేది ఎప్పుడైతే అపోస్తలులు చూపిస్తూ ఉన్నారో అది కనుగొన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధ విన్నప్పుడు తన యందు విశ్వాసం ఉంచడం అనేది ఆ ప్రాంతంలో, ఆ సమాజ మందిరంలో విరివిగా జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొంతమంది అవిధేయులైన యూదులు, జాగ్రత్తగా ఈ పాయింట్ మనం గమనించాలి, బోధించే బోధ అంగీకరించిన వారేమో యేసు ప్రభును నమ్ముతున్నారు. బోధించే బోధకు అవిధేయులైనటువంటి యూదులే, వారు కూడా దేవుని ప్రజలే, వారేం చేస్తున్నారు?
ఈ బోధకులు, ఈ పాస్టర్లు మంచోళ్ళు కారు అని అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు. ఇది జరగట్లేదా? ఈరోజు కూడాను సేవకులు ఏళ్ల తరబడి పరిచర్య చేస్తూ సంఘాలు కట్టాలి, పరిచర్య చేయాలి, ప్రజలకు సమకూర్చాలని ఒక మంచి దృక్పథముతో పనిచేస్తూ ఉంటే అవిధేయులైన క్రైస్తవులు అన్యజనాంగం మధ్య సేవకుని విరుద్ధంగా చెప్పడం, సేవకుడు మంచుడు కాదని చెప్పడం, వారి బోధను విమర్శించడం, వారి గతిని గురించి విమర్శించడం. ఒక్క మాట ఆలోచించాలి, విమర్శించేవారు ఆ సేవకులు బోధించే బోధ విన్నారు కదా, ఆ బోధించే బోధకుల యొక్క బోధనాల్లో ఉన్న ప్రభువుని వారు విశ్వసించి ఉన్నారు కదా. ఆయన మాటలకు లోబడక వారికి ఆ బోధ కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు, వారి స్వార్థానికి అడ్డొచ్చినప్పుడు, వారి పదవి వ్యోమహానికి అడ్డొచ్చినప్పుడు వారు వ్యతిరేకమైపోతారు. వాస్తవానికి విధేయులు, అవిధేయులని రెండు వర్గాలు వారు ప్రపంచంలో ఉంటారు. విధేయులైన వారు దేవునికి లోబడతారు, పెద్దలకు లోబడతారు, సమాజంలో చాలా మంచి పేరు కలిగి జీవిస్తారు. అవిధేయులైన వారు కుటుంబంలో అవిధేయత చూపిస్తారు, తల్లిదండ్రికి అవిధేయత కలిగి ఉంటారు, అన్నదమ్ముల మధ్య అవిధేయతలు కలిగి ఉంటారు, అలాగే దేవునికి కూడా అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. వారు ఎక్కడున్నా అక్కడ తగులే తప్ప అక్కడ వారు సమాజానికి చేసే సేవ అయితే ఏమీ లేదు. అవిధేయులైన వాళ్ళు ఉన్న ప్రతి స్థలములో గొడవలే తప్ప అక్కడ సమాధానం అనేది ఎప్పటికీ ఉండదు. ఇక్కడ చాలామంది అన్యజనులను వారు పురికొల్పి వారి మనస్సులు మరి పగతో, ద్వేషముతో వారు నింపేశారు. అపోస్తుల మీద విరుద్ధంగా మాట్లాడడం మరి అక్కడ చాలా ఘోరాతి ఘోరమైన పనిగా మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తులుడికి ఎంత దూషణ వచ్చినా, ద్వేషం వచ్చినా వారు ప్రభువును ఆనుకొని, బైబిల్ ఒక చక్కని మాట ఉందండి, ఎవరి మనసైతే ప్రభువుని మీద ఆనుకొనునో ప్రభువే వారికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఇక్కడ అపోస్తులు ప్రభువు మీద ఆనుకున్నందున గొప్ప ధైర్యం వారికి వస్తుంది. ఆ ధైర్యమును బట్టి ఎవరు పెట్టినా పెట్టకపోయినా ప్రభు గురించి వారు మాట్లాడుతూ, వారు పరిచర్య చేస్తూ దేవుని సాక్షిగా ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ప్రభు మీద ఆనుకున్న వారికి ప్రభు వారి చేత సూచక క్రియలు, అద్భుత క్రియలు చేయిస్తున్నాడు. తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచున్నాడు. ఎప్పుడు కూడా ప్రభు మీద ఆనుకున్న సేవకుడికి లోకములో డబ్బు, ధనాల మీద ఆధారపడరు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ సేవకుడు డబ్బుల కోసం వస్తున్నాడా, లేకపోతే ప్రభు మీద ఆనుకొని ప్రభు తనకిచ్చిన శక్తిని బట్టి మీకోసము బోధించడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి వస్తున్నాడు? అపోస్తులు సేమ్ ఇదే చేశారు. ఒకవైపు వాళ్ళ మీద పగ, ద్వేషాలు చాలామంది రగులుకుంటుంటే అపోస్తులు మాత్రం ఎవరి విషయంలో పట్టించుకునక వారు ప్రభువు మీద ఆనుకొని ఇంకా బహుదినములు వారు పరిచర్య చేస్తూ వెళుతున్నారు. వీడికి ఏదో దొరుకుతుంది అన్నా, దొరికినా దొరకకపోయినా వాళ్ళు ఆనుకున్నది ప్రభు మీదే. ప్రభు వారికి ధైర్యం ఇస్తున్నాడు, తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి శక్తినిస్తున్నాడు. కనుక వారు ఇకోనియలో అనేక దినాలు ఆ విధంగా పరిచర్య చేస్తూ వారు ముందుకు సాగిపోతున్నారు. వారు ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నారు. ఈరోజు మన ప్రాంతంలో, మన సంఘాల్లో ఇటువంటి ఉన్నాయా? ఆలోచించాలి. అవిధేయులైన వారు సేవకులు విరుద్ధంగా మాట్లాడి అన్య జనాంగానికి చెడ్డగా చెప్పి వారు పరిచర్యను దూషణ పాల్చేయాలనుకుంటున్నారా? అది చాలా తప్పు. అలా చేయకూడదు. ఎందుకంటే సేవకులు ప్రభు మీద ఆనుకొని ప్రభు సేవ చేస్తున్నారు. వారు మన మీద ఆనుకోవట్లేదు కదా. కానీ అయినా సరే చాలామంది ఓర్వలేక సేవకులు పతనము గురించి ఆలోచిస్తూ ఉంటారు.
అయితే ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా, ఈ భేదాలు ఎవరు పుట్టిస్తున్నారు? ఆ నమ్ముకున్న యూదులే క్రైస్తవులే పుట్టగా, కొందరు యూదుల పక్షముగాను, కొందరు అపోస్తుల పక్షంగాను చీలిపోతున్నారు. ఒకే ఊరు, ఒకే సమాజం, ఒకే ప్రజలు, రెండు భాగాలు. కొంతమంది సేవకుడు మంచోడని, కొంతమంది ఆ సేవకుడు మంచోడు కాదు, ఇదిగో వాళ్ళ తాలూగోళ్ళు చెప్తున్నారు అని క్రైస్తుల పేరే, యూదుల పేరే వాళ్ళు చెప్తున్నారు. ఉన్నారా ఇలాంటి ప్రజలు మన మధ్య? జాగ్రత్త. అలాంటిది మనలో కనుక ఉంటే మనం సరి చేసుకుందాం. ఇక్కడ రెండు గుంపులుగా చీల్చడం, గ్రామమును రెండుగా చీల్చడం, సంఘము రెండుగా చీల్చడం, అది దేవుని దృష్టికి అపరాధము. ఒకరి విరుద్ధంగా ఒకరు మాట్లాడుకుంటూ పోవడం, అది చాలా చాలా అపచారము. అవిధేయులైనప్పుడు వారు ఎలా అయినా గొడవ పెడతారు, చీలిపోవాలనుకుంటారు, రెండో గుంపుగా తయారవ్వాలనుకుంటారు. కానీ విధేయులైన వారు సమిష్టిగా ఉంటారు. దేవునికి మహిమకరంగా ముందుకు కార్యములు చేయాలని ఆశపడతారు. అయితే వీరి మధ్య ఈ విధంగా ఉంటూ అన్యజనులను, యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ల రూపి చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు చూద్దాం అని వీరి అధికారులు, అన్యజనులు, యూదులు తమ అధికారులతో కలిసి, కొంతమంది కుట్రదారులు ఉంటారు, కొంతమంది భయంకరమైన కుట్రదారులు ఉంటారు, వారితో కలిసి ఎలా అయినా వీరికి మనం సంహరించాలి, రాళ్ళు రుబ్బి చంపేయాలనుకుంటున్నారు. అయితే దేవుడు అపోస్తులకు ఆ విషయం బయలుపరిచినప్పుడు వారు ఆ సంగతి తెలుసుకొని లుకానియాలోని పట్టణములకు లూస్త్రకును, దెర్బెకును, చుట్టుపట్లనున్న ప్రదేశములకును వారు వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఒక ప్రాంతంలో కష్టం వచ్చిందనుకోండి, దేవుని యొక్క సేవకులు మరొక ప్రాంతానికి వెళతారు. కానీ సేవ ఆపరండి. దేవుడు పంపించిన పని ఆపదండి. మన ప్రాంతం రిజెక్ట్ చేస్తే మరొక ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళకి దేవుడిచ్చిన పవర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అపవాదితో బంధించబడిన వారిని విడిపించడం. దేవుడు తన సేవకులకు తన రాజ్య సువార్త ప్రకటించే అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక ఎటు వెళ్ళినా, ఈరోజు మీ పట్టణంలో ఉన్నా, రేపు మీ పట్టణం నుంచి వేరే పట్టణానికి వెళ్ళినా వారికి దేవుడు అప్పగించిన బాధ్యత, డ్యూటీ వారు నిర్వహిస్తారు. ఎందుకంటే వారు దేవుడు అప్పగించిన పని నిర్వహించడం ద్వారా వారి పరుగుతుద ముట్టిస్తే వారికి జీవ కిరీటం ఉంది. కానీ ఈరోజు మీ పట్టణం నుంచి ఒక సేవకునికి వెళ్ళగొట్టేస్తే, మీ సంఘములో అవమానపరిచి ఒక అపోస్తలుడికి మీరు అగౌరవంగా పంపిస్తే మీకు కిరీటం ఏముండదు. ఆవశ్యకంగా భయంకర నరకాగ్ని మాత్రమే వేచి ఉంటుంది. ఎందుకంటే దేవుని సంఘానికి పాడు చేసేవాడికి దేవుడు పాడు చేస్తాడు. కనుక ప్రియ క్రైస్తవ బిడలారా, ప్రియ దేవునికి బిడలారా, యేసయ్య మాట ద్వారా వింటున్నాం. మనం ఎప్పుడు ఒకరికి విరుద్ధంగా మనం వెళ్ళవద్దు, ఎప్పుడు అవిధేయులుగా బ్రతకవద్దు. దేవునికి విధేయులైతే ఆశీర్వాదములు, అవిధేయులైతే శాపములు. ఇది గమనించి రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, ఈ ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీకు విధేయత కలిగి ఉండే మనస్సు దయచేయండి. మీ వాక్యానికి కానీ నీ సేవకులకు కానీ విరుద్ధంగా కుట్ర పన్నే మనస్సు ఎవరికైనా ఉంటే అది తీసివేయండి, మార్పు దయచేయండి. ప్రభా, అవిధేయత వలన శాపములు వస్తుంది, నష్టములు సంభవిస్తుంది. కానీ విధేయత వలన ఆశీర్వాదాలు, అభివృద్ధి అనేది కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని ప్రతి బిడ్డలు గుర్తించి ఈ వాక్య ప్రకారంగా అందరూ జీవించే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.